సో లంచ్ టైం అయితే ఇక అయ్యింది. ఇప్పుడైతే ఇక చికెన్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ కుక్కర్ తీసుకుంటున్నా. చికెన్ ఎట్లా అంటే ఇక్కడ నేను ఒకటి గ్రేవీ అయితే తీసుకున్నా నిన్న. ఇది చికెన్ గ్రేవీ లైక్ పౌడర్ లెక్క వస్తుందంట అది. సో ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాము. ఫస్ట్ అయితే మంచిగా కడిగిన చికెన్ వేసుకోవాలి అందులో. కోర్స్ కడిగిన చికెన్ వేసుకుంటారు అనుకోండి. అది వేసుకున్న తర్వాతకి ఇక మంచిగా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 వాటర్ అయితే వేసుకున్నాను. 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని అయితే నేను గ్రేవీ తీసుకొచ్చానని చెప్పాను కదా, ఆ గ్రేవీ అనేది కూడా అందులో వేసేస్తున్నా. గ్రేవీ ఇన్ ద సెన్స్ అది కొంచెం పౌడర్ టైపే ఉంది. అది మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా పౌడర్ టైప్ వచ్చింది మొత్తము. అది నాకు స్మెల్ అంటే కొంచెం వియర్డ్గానే అనిపించింది. అది ప్యాకెట్ తీస్తేనే కొంచెం స్మెల్ వియర్డ్గా ఉండే. ఇక ఎట్లాగో ట్రై చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక చేసేయాల్సిందే అనేసి ఇంకా అది ప్యాకెట్ అయితే కట్ చేస్తున్నా. ఇప్పుడు కట్ చేసేసి దాంట్లో అయితే మొత్తం పౌడర్ ఏదైతే ఉంటుందో మొత్తం వేసేస్తున్నాను. చికెన్ అయితే ఒక 200 గ్రామ్స్ అట్లా తీసుకున్నాను నేను అంతే. దానికి పౌడర్ అంతా వేసేస్తున్నాను మసాలా. దాంట్లో నేను చూసినాను ఎట్లా ప్రిపేర్ చేయాలంటే సేమ్ ఇదే ప్రాసెస్ చెప్పారు. వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి మనము. చికెన్, వాటర్ అండ్ ఆ మిక్స్ అయితే వచ్చిందో ఆ మూడు కలిసేలా కలుపుకొని ఇప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసిన తర్వాతకి స్టవ్ అనేది ఆన్ చేసేసి స్టవ్ మీద అది పెట్టేసేయాలి కుక్కరు. పెట్టిన తర్వాతకి 1 విజిల్ వచ్చేదాకా మనం ఆగాలన్నమాట. సో 1 విజిల్ అయితే ఇప్పుడు అయిపోయింది. అయిపోయిన తర్వాతకి స్టవ్ అనేది చిన్నగా చేసుకోవాలి. చిన్నగా చేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ ఆగమన్నారు. కానీ నేను 5 మినిట్స్కే ఇక తీసేసినాను. కొంచెం మాతృత్వం ఎట్లా ఉంటుంది కదా, ఎట్లయితుంది అని కొంచెం ఎగ్జైటీ ఉంటుంటుంది కదా, ఆ ఎగ్జైట్మెంట్తోనైతే ఓపెన్ చేసిన. అది ఇట్లా గాలిలో చాలా కొంచెం భయం వేసింది. అది ఒకటేసారి ఇట్లా వచ్చేస్తుంది కదా ఆ ప్రెషర్తో, దాంతోనైతే కొంచెం భయం అయింది. తర్వాతకి ఇక ప్రెషర్ అంతా పోయిన తర్వాతకి కుక్కర్ అయితే ఓపెన్ చేసిన. చూస్తే ఏంటంటే ఇంకా ఆయిల్ పైకి రాలేదు. అండ్ చికెన్ కూడా చూసినాను నేను, చికెన్ కూడా అంత అవ్వలేదు ఇంకా. ఇక సరే అని చెప్పేసి అట్లీస్ట్ కొంచెం టేస్ట్ చేద్దాము, టేస్ట్ ఎట్లా ఉంది అని చెప్పేసి టేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు టేస్ట్ చూస్తే అయితే కొంచెం నాకైతే అంత నచ్చలేదు, కానీ ఇది ఓకేలాగా ఉండే. మేబీ ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవ్వలేదు కాబట్టి అట్లా నాకు టేస్ట్ అనిపించింది ఏమో అని అనుకొని మళ్ళీ స్టవ్ మీద పెడుతున్నాను. ఒక 15 మినిట్స్ అట్లా చిన్న స్లిమ్లో పెట్టిన తర్వాత ఇట్లా ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇట్లా కర్రీ అయితే అయ్యింది. ఇంకా రైస్ అండ్ కర్రీ వేసుకొని అయితే ఇప్పుడు మీకు టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి ఎట్లా ఉంది అసలు ఈ టేస్ట్ అనేది అయితే మీకు చెప్తాను. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉండే తినేంత వరకు, అసలుకి ఎట్లా ఉంటుంది ఏంది అది అని చెప్పేసి. ఇంకా అది నేను మంచిగా కలుపుతున్నాను. కలిపే టైంకి ఆ వేడికి అయితే నా చెయ్యే కాలింది. ఇక్కడ వేడిగా వేసేసుకున్నాను కాబట్టి రైస్ వేడిగా ఉంది, కర్రీ వేడిగా ఉంది, కాలింది. ఇంకా ఇట్లానే ధైర్యం చేసేసి ఎగ్జైట్మెంట్తో మంచిగా కలుపుకున్నాను. మంచిగా కలుపుకొని కొంచెం చికెన్ పీస్ కూడా పెట్టుకుంటున్నాను. చికెన్ అయితే మంచిగా సాఫ్ట్గా కుక్ అయింది.